తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక అసలు సూత్రధారి ఎవరు? ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో సీరియస్ గా స్పందించింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కీలక ఆదేశాలు జారీ చేశారు. థియేటర్ల బంద్ కు సూత్రధారి అని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజమండ్రి జనసేన నేత అత్తి సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. జనసేన నుంచి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ అలియాస్ అనుశ్రీ ఫిలిమ్స్ సత్యనారాయణ ఇవాళ మీడియా ముందుకు రాబోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఎగ్జిబిట్లతో కలిసి అసలేం జరిగిందో తెలుసుకోనున్నారు. థియేటర్ల బంద్ వ్యవహారంపై అత్తి సత్యనారాయణ ఏం చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు థియేటర్ల బంద్ వ్యవహారంపై ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో చర్చించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. థియేటర్ల బంద్ వెనుక ఎవరున్నారో విచారణ కొనసాగించాలని సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇప్పటికే థియేటర్లలో తనిఖీలు నిర్వహించి అనేక లోపాలు గుర్తించారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. అనుష, ఏదైతే సినిమా థియేటర్ల బంద్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన నేపథ్యంలో ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ చివరికి జనసేన పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఇందులో చూస్తే కనుక సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత దిల్ రాజు ఒక బాంబు లాంటి వార్త పేల్చారని చెప్పొచ్చు. ఎందుకంటే దీని వెనక థియేటర్ల బంద్ ప్రతిపాదన అనేది ఏప్రిల్లో రాజమండ్రికి చెందిన తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ ఎగ్జిబిటర్ అయిన అనుశ్రీ సత్యనారాయణ తెర మీద తీసుకొచ్చారని చెప్పి కూడా ఆయన వెల్లడించడం జరిగింది. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న జనసేన పార్టీ అధిష్టానం తక్షణమే ప్రస్తుతం రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ గాను అదేవిధంగా సీనియర్ నేతగా ఉన్న అత్తి సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ కార్యకలాపాలు కూడా దూరంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశించిన పరిస్థితుల్లో మొత్తం ఈ వ్యవహారం జనసేన పార్టీలో కూడా చాలా తీవ్రమైన కలకలంగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ అనుశ్రీ సత్యనారాయణ ఏదైతే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అదేవిధంగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ గా ఉన్నారో అనుశ్రీ సత్యనారాయణ ఇవాళ ఉదయం 11 గంటలకు మీడియా ముందుకు రాబోతున్నారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ తో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వ్యవహారంపై ఏం జరిగిందోనని చెప్పి కూడా వెల్లడించబోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక ఈ థియేటర్ల వ్యవహారం చూస్తే కనుక ఏదైతే ముందుగా పవన్ కళ్యాణ్ దీనిపై సీరియస్ అయినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన నేపథ్యంలో 4 నిర్మాతలు దీని వెనక ఉండాలని చెప్పి కూడా ఒక జోరుగా అయితే ప్రచారం జరిగింది. అందులో కొంతమంది పేర్లు అల్లు అరవింద్ అదేవిధంగా దిల్ రాజు నిర్మాత సురేష్ బాబు వంటి వారి పేర్లు కూడా వచ్చిన నేపథ్యంలో చివరికి మళ్ళీ ఈ వ్యవహారం మలుపు తిరిగి మర్నాడే నిర్మాత అల్లు అరవింద్ దీంతో నాకు సంబంధం లేదని చెప్పి కూడా క్లారిటీ ఇచ్చారు. తర్వాత దిల్ రాజు కూడా తనకు సంబంధం లేదని చెప్పి కూడా క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో జనసేన పార్టీ సంబంధించిన నాయకులే అత్తి సత్యనారాయణ దీనికి సూత్రధారని చెప్పి కూడా వెల్లడించిన పరిస్థితుల్లో ప్రస్తుతం జనసేన పార్టీ ఈ విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకుంది. అయితే ఇందులో చూస్తే కనుక ఎవరు అసలు దీని వెనక ఉన్నది ఎవరు అనేది కూడా ఇప్పటికే కొన్ని అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ హోంశాఖ సెక్రటరీ ద్వారా ఇప్పటికే విచారణ చేస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి చూస్తే కనుక ఎవరెవరు ఉన్నారు, ఎప్పుడు ఈ బంద్ ఏదైతే వ్యవహారం తెరపైకి వచ్చింది, అదేవిధంగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు ముందే వ్యవహారాన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారని చెప్పి కూడా ఒక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే చూస్తే కనుక దీంట్లో కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదైతే నిర్మాత నటికుమార్ కూడా ఆరోపించడం జరిగింది. దీని వెనకాల వైసీపీకి చెందిన కొత్త థియేటర్లో యజమానైన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వారు ఉన్నారని చెప్పి కూడా ఆరోపించిన పరిస్థితుల్లో ద్వారంపూడి అయితే ఈ వ్యవహారాన్ని కూడా పూర్తిగా ఖండించడం జరిగింది. మొత్తం మీద ఖచ్చితంగా కుట్రకోణం అయితే జరిగింది. దీని వెనక ఎవరున్నారో హోంశాఖ ద్వారా ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా పూర్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు ఆదేశించడం జరిగింది. నిన్న కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కందుల దుర్గేష్ కూడా భేటీ అయిన పరిస్థితుల్లో మొత్తం వ్యవహారం చూస్తే కనుక అటు సినిమా పరంగా ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ సినిమాను టార్గెట్ చేసి ఎందుకంటే ఎన్నికల సమయంలో జరిగిన రాజకీయాలు కావచ్చు, గత ఏడాది కాలంగా జరిగిన పరిణామాలు కావచ్చు, ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారని చెప్పి కూడా ఖచ్చితంగా అనుమానాలు అయితే ఉన్నాయి. దానిపై హోంశాఖ ప్రధాన కార్యదర్శి కూడా ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి ఆ వ్యవహారం మళ్ళీ జనసేన పార్టీకే ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో తక్షణమే అనుశ్రీ సత్యనారాయణ కూడా ఈ పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇవాళ అనుశ్రీ సత్యనారాయణ ఈ వ్యవహారంలో ఏం చెప్తారు ఎందుకంటే అనుశ్రీ సత్యనారాయణ టాలీవుడ్ లో ఉన్న బడా నిర్మాతలకు సంబంధించి ఏం కామెంట్ చేయబోతున్నారని చెప్పి కూడా
చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టాలీవుడ్ కి సంబంధించిన అగ్ర నిర్మాతలు ఎవరైతే దీని వెనుక ఉన్నారని చెప్పి అనుమానం వ్యక్తం చేశారో, అల్లు అరవింద్ కావచ్చు, దిల్ రాజు కావచ్చు, వీరంతా కూడా తమకు సంబంధం లేదన్నట్టుగా కూడా వ్యవహారాన్ని పూర్తిగా ఏదైతే అనుశ్రీ సత్యనారాయణ పైకి నెట్టివేశారని చెప్పి కూడా మనం చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అనుశ్రీ సత్యనారాయణ దీనికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే ఏప్రిల్ నుంచి కూడా ఈ బంద్ ప్రతిపాదన ఉంది. మేలో ఏదైతే దీనికి సంబంధించి అనుకున్నా, అయితే జూన్ 12వ తేదీన హరిహర వీరమల్లు సినిమా ఉన్న నేపథ్యంలో దీన్ని వాయిదా వేసుకున్నారని చెప్పి కూడా ప్రతిపాదన అయితే ఉందని చెప్పి కూడా గతంలో అంగీకరించిన పరిస్థితులు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం తాము ఈ బంద్ వ్యవహారం అనుకోలేదని చెప్పి కూడా ఈ నెల 24వ తేదీన అనుశ్రీ సత్యనారాయణ వెల్లడించడం జరిగింది. మొత్తం మీద ఇది కొంత గతనుకూలంగానే మారిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇవాళ అనుశ్రీ సత్యనారాయణ ఏం చెప్పబోతున్నారు, అదేవిధంగా జనసేన పార్టీ ఆయన్ని ఆకస్మికంగా సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆయన వెర్షన్ వింటుందా లేదా అని చెప్పి కూడా చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చూస్తే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఏపీ వ్యాప్తంగా కూడా థియేటర్లో తనిఖీలు అయితే జరుగుతున్నాయి. నిన్న కూడా థియేటర్లో అటు కాకినాడ, ఇటు రాజమండ్రితో పాటు పలు ప్రాంతాల్లో కూడా తనిఖీలు కూడా నిర్వహించిన పరిస్థితుల్లో ఏదైతే ఈ కొన్ని లోపాలు కూడా గుర్తించిన పరిస్థితుల్లో మొత్తం మీద ఇటు ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థియేటర్లో అటు సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అదేవిధంగా వీటి బాగా సీరియస్ గా తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. మొత్తం మీద ఇవాళ అనుశ్రీ సత్యనారాయణ మీడియా ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఎలాంటి కొత్త వ్యవహారాలు, కొత్త ఆరోపణలు తెరపైకి వస్తున్నది కూడా చూడాల్సి ఉంది. మొత్తం మీద అటు తెలుగు టాలీవుడ్ లో కూడా కొన్ని విషయాలు కూడా ఇవాళ బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అనుష. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. తారీఖున వేసి 1వ తారీఖుకి బంద్ చేయడం అంటే 2 రోజులు సినిమా వేసేస్తే ప్రొడ్యూసర్ ఇబ్బంది పడతారని మేము అసలు బంద్ అని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అనుకోలేదు. బంద్ చేయాలన్న ఆలోచన తూర్పుగోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ మా ఆలోచన లేదు, అనుకోలేదు. కానీ జూన్ ఫస్ట్ వీక్లో ఎప్పుడైతే రిలీజ్ అయిన సినిమాలు ఏదైనా ఉంటే అది డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుకొని పర్సంటేజ్ విధానంలో మాట్లాడుకుంటే, ఎందువల్లంటే ఈ సినిమా వ్యాపారం అన్నది మారిపోయింది. మొత్తం వ్యాపారం ఇదివరకులా కాకుండా మొత్తం మారిపోయింది.